చేస్తాం, రాయలసీమని సస్యశ్యామలం చేస్తాం. చంద్రబాబు నాయుడు కొన్ని స్టాండర్డ్ డైలాగ్స్ ఉన్నాయి, ఏదైనా మాట్లాడతాడు. మొన్న అక్కడ పోయి వాళ్ళందరినీ ఏఐడిఎంకేలో మోడీ దగ్గర నుంచి తిట్టి, మోడీ కన్నా స్టాలిన్ పెద్ద నాయకులు అని చెప్పి మాట్లాడొచ్చాడు. నిన్న పోయి అదే నోటితో ఈరోజు ఆ వీడియో ఈ వీడియో చూస్తే అబ్బా అసలు స్టాలిన్ పనికిరాడు, మోడీ ఎట్లాంటి నాయకుడు, ఇక్కడ మామూలుగా మరలా వచ్చి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు. చంద్రబాబు నాయుడు నాయకు మడత పెట్టాడంటే అది ఎన్ని మడతలతో నరవలేనటువంటి నాయకు కాబట్టి ఎక్కడ ఏ రోజు ఏ అవసరం వచ్చినా ఎంత కావాలంటే అట్లా మడత పెట్టి మాట్లాడగలిగినటువంటి వాడు చంద్రబాబు. అందుకని అబద్ధానికి, అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, అరాచకానికి, అక్రమాలకి వీటన్నిటిని ఒక బొమ్మను చేసి దానికి ప్యాంటు షర్ట్ వేస్తే దాని పేరే చంద్రబాబు అని చెప్పి రాష్ట్ర ప్రజలు పిలుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి కేవలం మాటలకు పరిమితం కాకుండా ఈరోజు రైతులు ధర్నా చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు కాదు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతు సంఘాల నాయకులు రోడ్ల మీదకి వచ్చారు. కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉచిత పంటల బీమా ఇచ్చాడో రైతులకి, మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి చంద్రబాబు నిలదీస్తున్నారు.